జై శ్రీరామ్. శ్రీరామ జగదభిరామ కళ్యాణ గుణధామ సీతాపతి సర్వ జగతికి పతి భక్తి కర్త కర్మ అన్నీ మీరు. నమో కృష్ణ నమో కృష్ణ. శ్రావణభూతి మళ్ళా గురువుగారు ఈరోజు ఏదైనా ఒక నీతి మాకు బోధించండి అని అన్నాడు. గ్రామస్తులు కూడా కాస్తంత ఆతృతతో ఉన్నారు. అప్పుడు నాయన వేమన గారు చెప్పిన ఒక పద్యం చెప్పుకుందాం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. అయినా ఇది చిన్నప్పుడు కూడా పాఠశాల చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు మనకు. వ్యవస్థ మారిపోయింది, విద్యా విధానం మారిపోయింది. ఇందులో ఉన్న నీతి అనంతమైనటువంటి జ్ఞానం. అల్పుడు అంటే ఎవరు? అల్పత్వం. అల్పత్వం కూడా అన్నీ ఉంటాయి. మూర్ఖుడు, అజ్ఞాని, దుర్మార్గుడు, అనేక దుర్గుణాలు కలిగి ఉంటాడు. దుష్ట స్వభావం, అందరినీ పీడించడం, మాటలతో హింసించడం, చేతలతో హింసించడం, ఇతరులను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా కూడా హింసించడం, ఇలా జీవిస్తూ ఉండేవాడిని అల్పుడు అంటారు. అతడు పలికే మాటలు ఎలా ఉంటాయి? అల్పులు అంటే అల్ప బుద్ధి గలవారు. చెప్పాలంటే నేరో మైండెడ్, కుచించకపోయిన మనస్తత్వం. తెలుగులో సంకుచిత స్వభావం కలిగినటువంటి మానవులు ఎప్పుడు కూడా విశాల భావాలు కలిగి ఉంటారు. ఈ ప్రపంచం ఎంత విశాలంగా ఉంది, నీ మనసు ప్రపంచమంతా ప్రసరింపజేయి. మహాపర్వతాలు, మహావృక్షాలు, హిమాలయ పర్వతాలు, మంచు కొండలు, మెరుపులు, ఉరుములు, ఎంత అద్భుతమైన దృశ్యాలు, ప్రకృతి అంతా కూడా ఉంది. ఇంత విశాల ప్రకృతిని మనం నింపుకుంటే నిత్యం ఆనందం, అంతకంటే ఇంకేముండదు. కానీ మనం చిన్న గీత గీసుకొని ఆ గీత మధ్యలోనే తిరుగుతుంటాం, గానిగద్దులాగా. గానిగద్దు ఎట్లా తిరుగుతూ ఉంటుంది అంతే, అలాగ తిరగాల్సిందే మనిషి అనేవాడు. అటువంటి వాడు అల్పుడు, మూర్ఖుడు, పరమ మూర్ఖుడు. వీడు ఎలా మాట్లాడుతుంటే దగ్గర నాకేం తక్కువ, నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది, అన్ని ఎకరాల పంటలు ఉన్నాయి, ఇన్ని మేడలు ఉన్నాయి, ఇన్ని మిద్దెలు ఉన్నాయి, 12 కేజీల బంగారు ఉంది, 50 కేజీల వెండి ఉంది, కోట్ల కొలది రూపాయలు స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచుకొని ఉన్నాను. స్విట్జర్లాండ్ బ్యాంక్, మన బ్యాంకులు పనికిరావు, వాళ్ళకి కావాల్సిన స్విట్జర్లాండ్ బ్యాంకులు. ఎందుకు అక్కడైతే ఎంత ఉంది ఊరు చెప్పలేవు, ఇక్కడైతే కనుక్కుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక్కునేస్తారు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ దాచిపెడితే. ఈ అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నాకు అంత ఉంది ఇంత ఉంది అని ఆడంబరాలు పలుకుతూ ఉంటాడు. అల్పుడెప్పుడు పరుపు ఆడంబరముగా అంటే నేను వీరుణ్ణి, సూర్యుడిని, విక్రమార్కుణ్ణి, నా ఇంట్లో చూస్తూ నాకు ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం నా పక్కన సైనికులు ఉంటారు, సేవకులు ఉంటారు. కాళ్ళు పట్టేవాడు ఒకడు, కాళ్ళు పిక్కలు పట్టేవాడు ఒకడు, మోకాళ్ళు పట్టేవాడు ఒకడు, ఇట్లా ఒక్కొక్క భాగాన్ని పట్టేవాడంతా ఒక్కొక్కడు. వాడు ఒక్కొక్కడు అన్ని భాగాలు లాగేసేస్తే అంతే, ఏమీ ఉండడు. ఇలా నాకు ఎంత రాజభోగం, దివ్యభోగం, మరి ఆ మాదిరిగా ఉంటాను నాయన. వాళ్ళకి చిన్న అధికారం వచ్చినా కూడా లేదు, కొంత ధనం వచ్చినా కానీ, లేదా ఏదైనా పదవి వచ్చినా కానీ, ఏదైనా వచ్చినా కానీ ఒక్కరో వస్తే కొండంత చెప్పుకుంటారు. కొండంత చెప్పుకొని అందరి దగ్గర డంబాలు పలుకుతారు. నీకు అది చేసేస్తాను నేను ఉంటుంది, చేసేది ఒక చిన్న మొక్క అంత ఉంటుంది. ఇలా ఉంటుంది అల్పుడు పలికే మాటలు. ఎవరు అల్పులు, ఎవరు సంకుచిత స్వభావం ఉండేవాళ్ళు, వాళ్ళు వాస్తవానికి ఏది ఎవరికి ఉపయోగపడరు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఈ సమాజంలో. అందుకని వాళ్ళ కోసం చెప్పాడు అన్నమాట ఈ వేమన. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా,
అదే మంచివాడిని తీసుకోండి, ఎప్పుడు గట్టిగా అరిచి భయంకరంగా అటువంటి మాటల సౌమ్యంగా, మెత్తగా, నిదానంగా, మృదువుగా, మధురంగా, ప్రశాంతంగా పలుకుతారు వాళ్ళు. అన్ని శాంతంతో చెప్తారు. అల్పుడు అట్లా కాదు, చంపేస్తా, నరికేస్తా, కొడిచేస్తా, ఏమైనా చేసేస్తా, నేను ఏమనుకుంటున్నాను, ఏమనుకునేది, నువ్వు మనిషిగా ఉన్నావు, ఇప్పుడు మనిషి కాకుండా ఏదో మారిపోయావు, మృగంగా మారిపోయావు, అంతే కదా. కోపం వచ్చి ఆవేశం తరుచుకుంటా ఉంటే మనిషి అనేవాడు ప్రశాంతంగా ఉంటాడు. అట కాకుండా రాక్షసులు మరి తరుచుకుంటా అంటే ఏం చేసేది? అప్పుడు దాన్ని రాక్షసులతోనో జంతువులతోనో పోల్చాల్సి వస్తుంది. మన వాళ్ళు అదే పోలుస్తూ అంటారు, ఎందుకు కుక్కలాగా మురుగుతావు అని కొందరు అంటారు, రే కోతి మారగా కోతి చేష్టలు చేయొద్దు అని అంటారు. ఇవన్నీ జంతువుల పేర్లు ఉపయోగిస్తారంటే మనిషి తత్వం పోయినప్పుడు, మనిషిలో ఉండవలసినటువంటి మంచితనం పోగొట్టుకున్నప్పుడు ఈ జంతువులతో పోలుస్తూ ఉంటారు ఈ సహజ సమాజంలో. కనుక ఈ పద్యం శ్రావణభూతి, దాని అర్థం సజ్జనుడు ఏది చెప్తాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. ఆ మాటలు కూడా మృదు మధురంగా ఉంటాయి, లోకజనహితంగా ఉంటాయి, లోక కళ్యాణమై ఉంటాయి. శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు ఆయన మాటలు వినేదానికి ఎంతమంది నిలబడుకుంటారంటే, ఆయన మాటల్లో ప్రీతి, ప్రియత్వం, హితం, మితం, స్నేహం, అనేక రకాలైనటువంటి 16 కళల్లో ఆ 16 గుణాలు మాటల్లో చూపిస్తాడు ఆయన. మాట ఇస్తే తిరుగులేదు, బాణం వేస్తే కూడా తిరుగులేదు. రామచంద్రుడిలాగా ఉండాలి, ఉండకపోయినా కొంచెం ఆలోచించాలి, ఆచరించాలి. కనుక మనం చెప్పేవి ఎవరికైనా మాటిస్తున్నప్పుడు జాగ్రత్తగా మాట ఇవ్వాలి. ఎందుకంటే మనుషులకి మాటిస్తున్నాము, మనుషులకు కాదు మన మాట ఇచ్చేది, మనుషుల్లో ఉన్న ఆత్మ పరమాత్మకు భగవంతుడికి మాటిస్తున్నాం. భగవంతుడు ఇచ్చిన మాటను మనం వదిలిపెట్టామంటే దానికంతా మించిన మహాపాపం ఇంకొకటి లేదు, పెద్ద కర్మై కూర్చుంటుంది అది. ఎందుకు? మోసమేది కదా. నీవు మాట ఇచ్చి తప్పావు అంటే అది మోసం అవునా కాదా ఆలోచించాలి అందరూ. కనుక ఎవరైనా మాట ఇస్తున్నామనే ముందు ఇవ్వగలమా, చేయగలమా, చేయలేమా అనుకొని మాట ఇవ్వాలి. ఏదో అది చేసాను ఇది చేసాను 99 మాటలు చెప్పేసేసి ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, ఈ నెక్స్ట్ వచ్చే పండగకి నీకు అవి ఇవేమేం కావాలన్నీ పెద్దలు తయారు చేసి రాసుకుంటారు. వాడు పండగకి బాగా ఒక బాటలు తాగేసి వచ్చి ఇంట్లో పడుకొని ఆడవాళ్ళని పీడించడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ లోక సహజం, మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ మార్చలేము, మారేవాళ్ళు మారాల్సిందే, అంతకంటే ఇంకేం అని వేమన గారు ఈ పద్యంలో అంత అద్భుతమైన గూఢార్థం దాగి ఉంది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం, ఆడంబరంగా మాట్లాడతాడు, ఆడంబరమే కానీ అందులో కార్యం ఏమీ ఉండదు, డంబరం ఏమీ ఉండదు, అంబరం కూడా ఏమీ ఉండదు, ఏమీ లేని మాటలు ఇలా మాట్లాడతారు. అదే సజ్జనులు సౌమ్యంగా, మంచిగా, మృదువుగా ఏం కావాలి అడిగి చేయగలిగింది మాత్రమే చెప్తారు, చేయలేనిది వాళ్ళు చెప్పరు. నీకేం కావాలి, నా దగ్గర ఉంది, నా దగ్గర ధనం ఉంది, నీకు ఎంత కావాలి, నువ్వు 1,00,000 కావాలని వస్తావు, 1,00,000 నేను నా దగ్గర లేదు, ఒక 1,000 2,000 5,000 నాకు స్తోమత, తీసుకో, సహాయం చేస్తారు. ఇలా మనుషులు ఈ విధంగా ఉంటారు లోకంలో అని వేమన అద్భుతంగా ఈ నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే లోకైక నాయకం, కృష్ణం వందే గురుం సద్గురుం.